కానీ మీకు బాగా పేరు తీసుకొచ్చింది కూడా చిలకమ్మ చెప్పింది సినిమా. అవునండి. అసలు అది నవ్వుతో నా భవిష్యత్ అసలు నిజంగా తెలుగు సెల్యులాడి మీద ఆ సినిమా చూసి అందులో నేర్చుకోవాలంటే ఆ క్యారెక్టర్ చూసే నేర్చుకోవాలి. కాశీపతి క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ. అదే ఇందాక నిన్ననే చాలా మందికి నారాయణరావు అంటే ఎవరు గుర్తురాదు, కొన్ని పాత్రల పేరు చెప్తే గుర్తొస్తుంది. అంతులేని గతిలో వికటకవి గోపాల్, అలాగే చెవిటి కాశీపతి, ఇలాగా కొన్ని పాత్రలో చెప్తే గ్యాంగ్ లీడర్లో చిరంజీవి ఫ్రెండ్ అంటే వెంటనే గుర్తొస్తుంది. అది మామూలు నారాయణ ఏ నారాయణరావు, నారాయణమూర్తి, నారాయణరావా, అలా ఇలా కన్ఫ్యూజన్. మీకు బాగా గుర్తింపు వచ్చేసినట్టు ఎలా. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఇప్పుడు మీరు రజనీకాంత్ మీరు ఉన్న బ్యాచ్లోనే ఉన్నారా, తర్వాత బ్యాచ్ చిరంజీవి గారు? కాదండి, అప్పటికి అంటే యాక్చువల్గా ఫస్ట్ బ్యాచ్ మేము 40 మంది అండి. అప్పటికి ఇంకా చిరంజీవి గారు రాలేదు, ఇంకా చదువుకుంటున్నారు ఆయన, స్టడీస్లో ఉన్నారు. అయితే తర్వాత చిలకమ్మ చెప్పింది షూటింగ్ జరుగుతున్నప్పుడు పాలకంలో షూటింగ్. ఆయన ఊరి దగ్గరే కనుక ఆయన షూటింగ్ చూడ్డా, పైగా చేగొండ హరిబాబు గారు వాళ్ళకి బాగా మిత్రులు. అప్పుడు మీరు పొజిషన్కి వచ్చేసారు. మీరు అప్పటికి ఆల్రెడీ ఒక 5-6 సినిమాలు అయిపోయాయండి. చిలకమ్మ చెప్పిన టైం కంటే ఆల్మోస్ట్ ఒక రజనీకాంత్ తమిళ్లో కూడా బిజీ అయిపోయాడు, నేను ఇక్కడ తెలుగులో కూడా బిజీ అయిపోయాను. ఇద్దరం బిజీగానే ఉన్నాం. అయినా ఇరంక్ శర్మ గారి సినిమా అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానంతో మేము వర్క్ చేసేవాళ్ళం. పాలకొల్లో షూటింగ్ జరుగుతుంటే వచ్చారు ఆయన, వచ్చి అబ్జర్వ్ చేసి ఒక పూట అంతా మాతో ఉండి స్పెండ్ చేసి, నేను అలా అనుకుంటున్నాను ఇన్స్టిట్యూట్ అని, బెస్ట్ థింగ్ వచ్చేసేయి, చాలా బాగున్నావు అని రజనీకాంత్ గారు నేను ఇద్దరు కూడా మెడ్రాస్ వచ్చేసి ఇన్స్టిట్యూట్లో చేరి ఫస్ట్ లుకింగ్ వెరీ గుడ్, నీకు అక్కర్లేదు డైరెక్ట్గా ట్రై చేసుకోవచ్చు, కానీ వన్స్ యూ హ్యావ్ ఎ ట్రైనింగ్ సో దట్ యూ విల్ హ్యావ్ ఎ లాంగర్ లైఫ్ అని చెప్తే కరెక్ట్ నేను వచ్చి చేస్తానండి అని చెప్పేసి ఇన్స్టిట్యూట్కి వచ్చారు. అలాగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఏంటంటే ఆ పాలకొల్లు షూటింగ్ స్పాట్ లో రజనీకాంత్ గారిని మిమ్మల్ని ఇద్దరిని కలిసారు ఆయన అక్కడ. అవునండి, ఇద్దరు ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ మీద రిక్వెస్ట్ చేస్తుంటారు మిమ్మల్ని చూసి, ఆ లైట్లు అంతా అప్పుడు పెద్ద స్టార్స్ ఏం కాదు కదా, అప్పుడేమి ఇంతేం పట్టించుకునేవాడు కాదు. మా పాటికి మేము షూటింగ్లు చేస్తుండేవాళ్ళం, పల్లెటూరులో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు అంతే. అప్పటికేమి రజనీకాంత్ గారు ఆ స్టేజ్లో లేరు, మేము ఆ స్టేజ్లో, అయితే గుర్తుపట్టిన వాళ్ళు పలకరించేవాడు తప్ప ఇంత స్టార్డమ్స్ అవేం లేదు కదా అప్పట్లో. బట్ వీ వర్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. మాకు ఫ్రెండ్లీగానే వీ యూస్ టు బిహేవ్. రజనీ కూడా అండి చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేశాడు, ఎప్పుడు తనకు స్టార్ అన్న దీంట్లో బిహేవ్ చేసేవాడు. సో దట్ హీ లైక్డ్ వెరీ మచ్. చిరంజీవి గారు కూడా ఈ లైక్డ్ వెరీ మచ్. అక్కడ ఉంటాం, మేమందరం కలవటం, తర్వాత ఆయన మెడ్రాస్ రావటం, తర్వాత ఇన్స్టిట్యూట్లో చేరడం అలా జరిగింది. తర్వాత మేము ఎక్కువ సినిమాలు మేము కలిసి చేసాం. కుక్కకాటు చెప్పు దెబ్బ, చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, ఎక్కువ రోజులు మేము కలిసి ఉండేవాళ్ళం. ప్రొడక్షన్ నాది అనుకోండి. సో అందుచేత మేము మా గ్రూప్ ఎక్కడికి వెళ్ళినా పొద్దు నుంచి ఉండేవాళ్ళం. సుధాకర్, నేను, హరిప్రసాద్, ప్రసాద్ బాబు, చిరంజీవి గారు. సో అందుకని మేము ఒకే రూమ్మేట్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళ ముగ్గురు రూమ్మేట్స్. అప్పటికి మీరు వెల్ టు డూ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. అంటే నాకు అప్పుడు రూమ్ తీసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఎప్పుడు మా సిస్టర్ గారు ఉండేవారు. ఎప్పుడు తీసుకెళ్తుండేవారా చిరంజీవి గారిని? అప్పట్లో కలవడం, కలుస్తూ ఉండే వాళ్ళు. మా ఇంటికి వచ్చేవారు. మా అక్కయ్య గారు అంటే అందరికి ఇష్టం. అక్కయ్య అని మాట్లాడేవారు మా అక్కయ్యతో. మా అక్కయ్య గారు లలిత గారు అని, ఆవిడ మా అందరినీ పిల్లలందరినీ చాలా బాగా చూసుకునేవారు. దే యూస్ టు కమ్ టు మై హౌస్. ఆ రోజు చిరంజీవి గారు కనుక మీకు పాలకొల్లో కనుక్కొని ఉంటే ఈ రోజు చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఉండేవారు కదా? అదేం కాదు, అలా కాదు ఏమండి. అది ఆ జీలు ఉన్నవాళ్ళు, ఆ ప్రవాహం ఉన్నవాళ్ళు ఆగరు సార్, అంతేంటారా? దట్ ఇస్ కాల్డ్, నేను బార్న్ టాలెంట్ అని అన్నదాన్ని ఇన్స్టింక్ట్ అంటారు. ఆ ఇన్స్టింక్ట్ ఉన్నప్పుడు బేసిక్గా ఆ ఇన్స్టింక్ట్ కనుక మనిషిలో ఉన్నట్లయితే వాళ్ళు ఆగరు. ఎన్ని లీడ్ చేస్తుంది, డ్రైవ్ చేస్తుంది. ఆ కృషి పట్టుదల అలాగే ఎంతో కృషి, ఎంతో పట్టుదల, లేకపోతే ఆ స్టేజ్కి రారు కదా వాళ్ళిద్దరు. ఇద్దరు కూడా చాలా కృషి చేశారు, చాలా పట్టుదలతో వర్క్ చేశారు. జనరల్గా కొంచెం రజనీకాంత్ గారి స్టెప్స్ని, ఆ మూమెంట్స్ని ఎక్కువ చిరంజీవి గారు ఓన్ చేసుకుంటారు, కాపీ కొడుతుంటారు అని చెప్పుంటారు. అట్లాంటిది మీ అబ్జర్వేషన్ అట్లా అనిపించింది? లేదండి, అసలు వాళ్ళిద్దరు కలిసి కూర్చొని ఎప్పుడైనా డిస్కస్ చేసుకోవడం అట్లాంటి జరుగుతుండేదా? లేదండి, ఎందుకంటే రజనీకి మొదటి నుంచి ఏంటంటే తనకు పెద్దగా డాన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదు. అవునా? చేసేవాడు కాదు అసలు. తనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఇన్స్టిట్యూట్లో చదువుకున్న రోజుల్లో డాన్స్ క్లాస్కి ఆయన అసలు వచ్చేవాడు కాదు. నేను రాజేంద్ర ప్రసాద్ నాకు 1 year జూనియర్. రాజేంద్ర ప్రసాద్ మేమంతా ప్రాక్టీస్ చేస్తుంటే ఈయన క్లాస్కి వచ్చేవాడు కాదు. ఆ క్లాస్ మాత్రం అవాయిడ్ చేసేవాడు, మిగతా క్లాసులన్నీ అటెండ్ అయ్యేవాడు. ఏంటంటే రావట్లేదు క్లాస్, ఎక్కడున్నాడని చూస్తే ఒక అద్దం ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తుండేవాడు. సిగరెట్ వేయడము, స్టైల్లో మాట్లాడడం. అతనికి
దట్ ఈస్ కాల్డ్ మిర్రర్ మెడిటేషన్. అచ్చా. అది కూడా మెడిటేషన్ లాంటిదండి. Okay, తెలియకుండానే చేసేవాడు ఆయన ఓకే. ప్రాక్టీస్. తను ఎలా ఉంటే బాగుంటాను అనే దానికోసం మిర్రర్ని ఎక్కువగా తను గురువులుగా అనుకుని దాని ముందు నుంచుకుని ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఒకసారి మేము వచ్చి కోపడ్డాం కూడా, నేను చదువుతావు ఏంటి క్లాస్కి రావచ్చు కదా, నువ్వు ఇంత కష్టపడి అంతా చేస్తున్నావు రావచ్చు కదా అంటే, వద్దులేరా డాన్స్లు ఎందుకు, నాకు స్టైల్ కావాలి, నేను నేర్చుకుంటాను. అంటే ఆ రోజుల్లో ఆయన యాక్చువల్గా ఆయనకి ఏంటంటే, ఆ రోజుల్లో ఆయనకి ఐడియాలు ఏమిటంటే, ఒక శత్రుఘ్న సిన్హా లాగా ఒక్క విలన్ అవ్వాలి ఎప్పటికైనా, హీరో అవ్వాలని మోటితో రాలేదు, అసలు మోటివేషనే లేదు ఆయనకి అప్పుడు. ఓకే ఓకే. శత్రుఘ్న సిన్హా అంటే చాలా ఇష్టం ఆయనకి. ఓకే ఓకే. యూస్ టు లవ్ హిమ్. ఓకే. ఆయన స్టైల్ క్యాప్చర్ చేయాలి, ఆయనకంటే బెటర్గా చేయాలి అచ్చా. అని ఒకే ఏం ఉండేది తప్ప, అది అందుకే నెగిటివ్ క్యారెక్టర్స్తోనే స్టార్ట్ చేశాడు. ఓకే. ఆ దాంట్లోంచి డెవలప్ అయ్యి అతనికి ఏం చేసింది అంటే, 60 వరే అని ఒక సినిమా చేశాడు. అంటే 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు. అదే మగమహారాజన్ మంత్రిలో వచ్చింది, సోమన్ బాబు గారు యాక్ట్ చేశారు. అది ఒరిజినల్ తమిళ్. ఓకే. ఆ సినిమా చేసినప్పుడు అన్ని వెరైటీ ఆఫ్ 6 years నుంచి 60 years వరకు ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఆయన అర్థమైంది, ఆయనకి ఇంత కెపాసిటీ ఉంది, జనానికి కూడా అర్థమైంది. అంతవరకు ఎవరు ఊహించలా, విలనే అనుకున్నాడే కానీ ఆ రేంజ్ ఎక్కడికైనా వెళ్ళగలిగినది అనేది ఆయన వల్ల తెలిసింది. ఆ తర్వాత ముళ్ళు మలరు మనం సినిమా చేశారు, దాంట్లో ఒక చెయ్యి లేకుండా చేస్తాడు. అద్భుతమైన సినిమా.